4 స్లాబులు ఉన్నటువంటి జీఎస్టీ ఇప్పుడు 2 స్లాబులకొచ్చింది. దీని ఇంపాక్ట్ పబ్లిక్ ఎంతమందికి తెలిసింది? బండ్లు కొనుక్కునే వాళ్ళకి తెలిసింది. అదే సందర్భంలో 4 వీలర్స్ కొనుక్కునే వాళ్ళకి తెలిసింది. 2 వీలర్స్ కొనుక్కునే వాళ్ళకి తెలిసింది. ఆ ధరలు తగ్గడం అన్నది. ఇన్స్యూరెన్స్ పాలిసీలు కడుతున్నటువంటి వాళ్ళకి తెలిసింది ఇది. కానీ ధరలు తగ్గడం అన్నటువంటిది పాల ప్యాకెట్టో, కూరలో లేకపోతే ఇతర నిత్యావసర వస్తువుల విషయంలో మాత్రం ఇది ఏమాత్రం కనిపించట్లేదు. స్విగ్గీలు, జొమాటోలేనో ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఈ జీఎస్టీ రాకముందు మీకు రూ. 70కి వచ్చేది. ఇప్పుడు మేము రూ. 50కే ఇస్తున్నామని ఏమన్నా చెప్తున్నారా? ఏమీ లేదు. రేట్లు అట్లాగే ఉన్నాయి. రెస్టారెంట్ రేట్లు అట్లాగే ఉన్నాయి. హోటల్స్ రేట్లు అట్లాగే ఉన్నాయి. సాధారణంగా ఇప్పుడు 100కి 60-70 మంది ఈ ఫుడ్ హోమ్ డెలివరీలు వాడుతున్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఒక్క రూపాయి తగ్గి కనిపించలా. మరి ఎలా ఫలితం కనబడుతుంది? కూరల రేట్లు అట్లాగే ఉంటుంటాయి. నిత్యావసర వస్తువుల రేట్లు అట్లాగే కనబడుతున్నాయి. రూ. 1, రూ. 2 వీళ్ళ లెక్కల్లో అసలు కనిపించట్లేదు. ఈ అమెజాన్లు, ఈ ప్లాట్‌ఫారాల్లో కూడా ఇదిగో జీఎస్టీకి ముందు ఇట్లా రూ. 70 ఉంటే ఇప్పుడు రూ. 72 అని చెప్పట్లా. శుభ్రంగా తినేస్తున్నారు. అంటే సాధారణ ప్రజలకి అయితే ఎవ్వరికీ ఆ జీఎస్టీ ప్రయోజన ఫలితం అంటే లభించకుండా మధ్యలో తినేస్తున్నారు. మోడీ మోసపోయాడు. జనం అందులో మారతారనుకుంటే జనం మారారు, వెయిట్ చేశారు. వ్యాపారులు మారలేదు, వాళ్ళని కంట్రోల్‌లో పెట్టడాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమైనాయి.